హే గైస్, ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ కొత్తగా మెడికల్ రిప్రజెంటేటివ్స్ జాబ్‌లోకి వెళ్తున్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకే. క్రియేట్ డిమాండ్. మీ ప్రొడక్ట్ యొక్క డిమాండ్ డాక్టర్స్ దగ్గర గానీ, మార్కెట్‌లో కానీ ఎలా క్రియేట్ చేయాలి అనే కొన్ని బేసిక్ స్టెప్స్ నేను చెప్తాను. అవి ఫాలో అయితే మీరు ఆడుకుంటూ, పాడుకుంటూ, టైమ్ పాస్ చేసుకుంటూ మంచిగా మీ టార్గెట్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ థింగ్ ప్రమోట్ అండి. మీ ప్రొడక్ట్‌ని మీరు బాగా ప్రమోట్ చేయాలి. మీ ప్రొడక్ట్‌ని డీటెయిలింగ్ ఎలా చేయాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీరు డీటెయిలింగ్ చేయాలి డాక్టర్ దగ్గర. అండ్ ఆ ప్రొడక్ట్ గురించి మీకు ఎలాంటి నాలెడ్జ్ ఉండాలి. దాని కాంపిటీటర్స్ ఏమున్నాయి? కాంపిటీటర్ కంటే మీ ప్రొడక్ట్ ఏ రకంగా బెటర్‌గా ఉంది. అవన్నీ మీరు చూసుకోవాలి. ఇంకొకటి బెగ్ చేయొద్దు అండి. ప్లీజ్ ఒక్క బాక్స్ రాయండి సార్. ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. మీరు రాస్తేనే నాకు ఫుడ్ వస్తది సార్. నేను చాలా మందిని చూషినా. ఎందుకు అడగతింటుర్రు గలీజ్‌గా? ఆహ్, అట్లా చేయొద్దు. నేనెప్పుడు అలాంటి మార్కెటింగ్ నేను చేయలేదండి. అలా అడుక్కునే పరిస్థితొస్తే నేనెళ్ళి అన్న ఒక రూపాయి అన్న అలా అయినా అడుక్కు తింటే బెటర్ గదా! దానికంటే. ఆ! పొద్దున్నే లేషి చదువు రానోళ్ళకి గుడ్ మార్నింగ్‌లు జెప్పి, వర్క్ ప్లాన్‌లు బెట్టి, పోయి మళ్ళీ అడుక్క తింటే ఏముంటదాడ? ప్రొఫెషనల్ అనే ఫీలింగ్ మీకు కూడా రావాలి. అవతలోళ్ళకి కూడా రావాలి. హి ఈస్ ఎ ప్రొఫెషనల్ అని. నేను రిప్రజెంటేటివ్స్‌ని చూస్తున్నా మార్కెట్‌లో. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్. వై మ్యాన్? ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు మార్కెట్‌లో. వందల, వేల మంది డాక్టర్స్ ఉన్నారు. నీ ప్రొడక్ట్‌ని సరిగ్గా డీటెయిలింగ్ చేస్తే అయిపోతుంది. సో, ఓకే. టేక్ ఇట్ ఈజీ. ఇంకొకటి రెస్పెక్ట్ అండి. అందరికీ రెస్పెక్ట్ ఇవ్వండి మార్కెట్‌లో. ఓకేనా? మీరు ఎవరి దగ్గర రూడ్‌గా బిహేవ్ చేయొద్దు. డాక్టర్స్ దగ్గరైనా సరే, మెడికల్ షాప్ వాళ్ళ దగ్గరైనా సరే, ఒక మెడికల్ షాప్ అతను నేనిది తర్వాత నేర్చుకున్న ఒక మెడికల్ షాప్ అతను, ఈ ప్రొడక్ట్ ఉందా? నా ప్రొఫెషన్ ఇది స్టార్టింగ్‌లో. అతనేమన్నాడు దాంట్లో పనిచేసే అబ్బాయి. నేనెళ్లి అడిగిన ఈ ప్రొడక్ట్ ఉందా? అని అడిగితే వాడు ఫోన్‌లో చూసుకుంటూ నేను బిజీగా ఉన్నా అంటుండు. నేను కూడా పని మీదనే వచ్చిన బ్రదర్. నేను కూడా ఉత్తగా ఏం రాలేదు. నువ్వు ఇట్లా చెప్తున్నావు. నేను ఇంకా 10 హాస్పిటల్స్‌కి వెళ్ళేది ఉంది. ఇది చూసి చెప్తే అయిపోతది గదా! అని జెప్తే, "అరే! బిజీగున్నా అంటే అట్లా చెప్తే ఏంది?" అన్నాడు. అరే! మా అక్కెలోడ ఈడనే పాతి పెడతా. "ఏం బిజీగా ఉన్నావురా? ఖాళీగానే ఉన్నావు గదా!" అని చెప్పిన. ఆ గొడవ పెద్దగయ్యి పెంట పెంట అయిపోయింది. సో, ఇంకోసారి నేనెప్పుడు అలా చేయలే. నేను ఒకటి గమనించిన, అందరూ కాదు 80% ఆఫ్ వాచ్‌మెన్ అయినా సరే, మెడికల్ షాప్‌లో పనిచేసే వాళ్ళైనా సరే, వాళ్ళేమనుకుంటారు, ఈ హాస్పిటల్ నాదే అని అనుకుంటారు. సో, మీరు వేరు, వాళ్ళు వేరు. ఓకేనా? మీరు ప్రొఫెషనల్స్. మీరు వాళ్ళతో రుద్దుకోవద్దు. ఓకేనా? నువ్వు పెంట మీద పడ్డా, పెంట నీ మీద పడ్డా నీ మొఖమే గదా ఖరాబయ్యేది. వాళ్ళతో పెట్టుకోవద్దు. ఇంకో విషయం క్యాంప్స్ చేయండి మీరు. గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో కొన్ని చోట్ల అలో చేస్తారు. కొన్ని చోట్ల అలో చేయరు. మీ ప్రొడక్ట్ తీసుకెళ్ళి నా ప్రొడక్ట్ వచ్చేసి ఇది ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ అలర్జిక్ ఉంది. కోల్డ్ ఉన్న వాళ్ళకి, కాఫ్ ఉన్న వాళ్ళకి ఈ ప్రొడక్ట్ ఇవ్వండి అని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో డాక్టర్స్ ఉంటారు కదా! వాళ్ళతోటి మీరు ఓపీ దగ్గరికి వెళ్లి కూర్చొని పేషెంట్స్ వచ్చినప్పుడు రాపియొచ్చు. దీనివల్ల ఏమైతది అంటే మార్కెట్‌లో మీ ప్రొడక్ట్‌కి డిమాండ్ పెరుగుతది. ఇప్పుడు మీరు ఫ్రీగా శాంపుల్ ఇచ్చారు. ఆ పేషెంట్ యూజ్ చేశాడు. అతనికి బాగా పనిచేసింది అంటే నెక్స్ట్ టైమ్ గూడా ఆ చిట్టి తీసుకెళ్ళి, ఆ ఫోటో తీసుకెళ్ళి అతనే మార్కెట్‌లో వెతుకుతాడు. మార్కెట్‌లో వెతికితే మెడికల్ షాప్ వాళ్ళు అనుకుంటారు. అరే! ఈ ప్రొడక్ట్ అడుగుతున్నారు పబ్లిక్ అని చెప్పేసి వాళ్ళు ఏజెన్సీ నుంచి తెప్పించుకుంటారు. అప్పుడు ఏజెన్సీ వాళ్ళు ఏమనుకుంటారు, అరే! మెడికల్ షాప్ వాళ్ళు అడుగుతున్నారు కదా! ఈ ప్రొడక్ట్ అని చెప్పేసి కంపెనీ నుంచి ఏజెన్సీ వాళ్ళు స్టాక్ ఆర్డర్ పెట్టుకుంటారు. మీరెప్పుడైనా స్టాక్ ఆర్డర్ పెట్టడానికి వెళ్ళినప్పుడు మీకు రెస్పెక్ట్ ఉంటుంది. ఓకేనా? అరే! ఈ ప్రొడక్ట్ మార్కెట్‌లో నడుస్తుంది గదా! సరే ఆర్డర్ పెడదాం. ఒక 10,000 ఎక్కువ అడిగినా గూడా మూవ్ చేస్తా సార్ అంటే వాళ్ళు పెట్టేస్తారు. ఓకేనా? ఇంకొకటి ప్రమోషన్‌లో కొన్ని గిఫ్ట్‌లు ఇప్పుడు ఇవ్వట్లేరు. బట్ అవిస్తారు. పేపర్ వెయిట్స్ కానీ, పెన్స్ కానీ చిన్న చిన్నవి వాళ్ళు ఇస్తా ఉంటారు. ఇప్పుడు గిన్నెలు, బిందెలు, బకెట్లు ఇవ్వట్లేరు. సో, అవి మీరు దాచిపెట్టుకోవద్దండి. చిన్న చిన్న వస్తువులు క్యాలెండర్‌లు అవి దాచిపెట్టుకొని మీ ఫ్రెండ్స్‌కి ఇవ్వడం, ఫ్యామిలీలకి ఇవ్వడం. దేనికై చిల్లర చిల్లర వస్తువులు మీరు దాచిపెట్టుకుంటారు. శాంపుల్స్ అమ్ముకోవడం ఎందుకై? ఎంతొస్తుంది? కోట్లొస్తున్నాయా? అవి శాంపుల్స్ డాక్టర్స్ దగ్గర పెడితే వాళ్ళకి కనిపిస్తా ఉంటది గదా! అరే! ఈ ప్రొడక్ట్ ఒకటుంది, ఈ ప్రొడక్ట్ ఒకటుంది అని చెప్పేసి. ఎవరైనా పేషెంట్స్ వచ్చినప్పుడు పేషెంట్‌లకి ఆ ప్రొడక్ట్ ఇస్తారు. ఆ ప్రొడక్ట్ మంచిగా పనిచేస్తే ఆ పేషెంట్ నెక్స్ట్ టైమ్ వచ్చి చెప్తాడు. సార్ అప్పుడు మీరిచ్చిన మెడిసిన్ బాగా పనిచేసింది అని. అప్పుడు డాక్టర్‌కి మైండ్‌లో వచ్చేస్తది. అరే! ఆ అబ్బాయి ఇచ్చిన ప్రొడక్ట్ బాగా పనిచేసింది అని అంటుండు పేషెంట్. డాక్టర్‌కి కావాల్సింది ఒకటే పేషెంట్ సాటిస్ఫాక్షన్ అండి. ఓకేనా? దాని తర్వాత ప్రాఫిట్ చూస్తారు. ప్రాఫిట్ ఎంతొచ్చినా వాళ్ళకి పేషెంట్ సాటిస్ఫై అవ్వకపోతే వాళ్ళ బిజినెస్ కొలాప్స్ అయిపోద్ది గదా! అందుకనే వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ పేషెంట్ సాటిస్ఫాక్షన్‌కి ఇస్తారు. ఇంకొకటి చెక్.
చాలామంది డాక్టర్స్‌కి చాలామంది కంపెనీస్ చెక్స్ ఇస్తా ఉంటాయి. దాంట్లో మీరేంటి స్పెషల్‌గా? అందరూ ఇస్తారు. ఓకేనా? ఇంకొకటి మీరు చేయాల్సింది డైలీ రిమైండర్ కార్డ్ పెట్టడం. మీ ప్రొడక్ట్ కార్డ్ ఏమైతే ఉందో ప్రతిరోజు మార్నింగ్ మీ అన్ని హాస్పిటల్స్‌కి వెళ్లి పెట్టండి. మీరు వర్క్‌కి వెళ్తారా? వెళ్ళరా? అది సెకండరీ. ఓకే. 10 రోజులు పని చేసినా తప్పు లేదు. మీ ఇష్టం అది. మీ టార్గెట్ మీరు ఎప్పుడు చేసుకుంటారు అని చెప్పేసి. కానీ ప్రతిరోజు మార్నింగ్ మీరు రిమైండర్ యాక్టివిటీ చేయాలి. ఆ కార్డ్స్ డాక్టర్ టేబుల్ మీద తప్పనిసరిగా ఉండాలి. ఓకేనా? కార్డ్‌లు పెట్టేసొచ్చి ఇంట్లో పడుకుంటే పడుకో. నాకు సంబంధం లేదు. అది నీ వర్క్ నీ ఇష్టం. ఇంకొకటి 20 మంది రిప్రజెంటేటివ్స్ వస్తుంటారు డైలీ దాదాపు. మీరు స్పెషల్ అంటే ఏంటి? మీరు డాక్టర్స్ యొక్క బర్త్‌డేస్ కానీ, మ్యారేజ్ యానివర్సరీస్ కానీ, హాస్పిటల్ సెరమనీస్ ఎప్పుడైనా అయితే వాటన్నిటి డేట్స్ కలెక్ట్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోవాలి. మళ్ళీ ఆ టైం వచ్చినప్పుడు మీరు సెలబ్రేట్ చేయాలి. 300 కేక్ తెచ్చుకొని దాని మీద 500 బిల్లేసినా కంపెనీ ఇస్తుందండి. ఓకేనా? ఒక నెల అయితుందేమో. వడ్డీ వచ్చిందనుకోండి. ఏమైతుంది 300 ఖర్చు పెడితే 500 వచ్చినాయి అనుకోండి. నెల రోజుల తర్వాత. సో, అవన్నీ యాక్టివిటీస్ చేయరు. ఎందుకు చేయరు అర్థం కావట్లేదు నాకు. రిప్రజెంటేటివ్స్ వెళ్లి సార్ ఒక్క బాక్స్ సార్ నువ్వు బువ్వ పెట్టు సార్ అని అడుగుతుంటారు. నో మ్యాన్. అది మార్కెటింగ్ కాదు. అది మార్కెటింగ్ అని మీరు అనుకుంటే అది వదిలేసి చిప్ప పట్టుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. అలాంటి మార్కెటింగ్ వద్దు. మీ పరువు పోతది. మీ కంపెనీ పరువు పోతది. ఓకేనా? నెక్స్ట్ టైమ్ మీరు ఎప్పుడైనా బయట కనిపించినా ఎవరు మీకు రెస్పెక్ట్ ఇవ్వరు. ఆ డాక్టర్స్ కానీ. నేను చెప్తున్నా. ఎవరైనా డాక్టర్ బయట కనిపిస్తే స్మైల్ ఇస్తారు నన్ను చూసి. నేను అడకతినే బిజినెస్ చేయలేదు. నేను డిమాండ్ క్రియేట్ చేసిన మార్కెట్‌లో. ఓకేనా? ఇంకొకటి ఇగో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కొంతమంది మేనేజర్స్ ఉంటారు. అందరూ కాదు. నాకిది ఇష్యూస్ ఎన్‌కౌంటర్ అయినాయి కాబట్టి చెప్తున్నా. వాళ్ళకు ఒక మాలిక్యూల్ ప్రొనౌన్స్ చేయడం కూడా రాదు. బట్ నేనే వీడికి సాలరీ పే చేస్తున్నా అన్నట్టు డిమాండ్‌లో వాళ్ళు ఉంటారు. హ్మ్. వాళ్ళకి ఎక్కువ సీన్ ఇవ్వకండి. ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేసేయండి. పని అయిపోయిందా? అంతే. పర్సనల్‌గా వాళ్ళకెళ్ళి దూరిపోయి ఫ్రీలో ఒక బీరేపిస్తున్నాడు గదా! అని జెప్పేసి వాళ్ళతోటి కూర్చొని నీ పరువు పోగొట్టుకోకు. ఓకేనా? చిల్లరగా జేసుకోకు. నీ ఫ్రెండ్స్‌తో కలిసి తాగు బ్రదర్. ఎంత తాగుతావో తాగు. అది నీ పర్సనల్ ఇష్యూ. నీ కెపాసిటీ ఎంత అల్పం ఉందో నీ దగ్గర. కానీ ఏదో 2 బీర్లు పుక్కట్ల కొనిపిస్తున్నాడు. ఒక బిర్యానీ తినిపిస్తున్నాడు మా మేనేజర్ అని జెప్పేసి ఆయన దగ్గర పోయి నువ్వు కూర్చొని తాగుతూ తర్వాత ఆడికి జీతం ఇచ్చినట్టు బిహేవ్ జేస్తాడు. అలాంటివి కూడా చేయకండి. ఓకేనా? మనిషిని చూసి మీరు బిహేవ్ చేయండి. కొంతమంది ఏం జేస్తారు, ఒక ఒక ముద్ద అన్నం పెట్టి తర్వాత లెక్క పెడతారు. నీకొక ముద్ద అన్నం నేనప్పుడు పెట్టినా అని. అలాంటి వాళ్ళతో మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఓకే. దట్స్ ఇట్. ఇవి కొన్ని బేసిక్ విషయాలు. మీరు ఇవి పాటిస్తే మీరు ఎంచక్కా నన్ను ఒక హ్యాపీ రిప్రజెంటేటివ్ అనేటోళ్ళు. చాలామంది మెడికల్ రిప్రజెంటేటివ్స్ చాలా డిప్రెస్‌గా ఉండేటోళ్ళు. నేను ఆ డిప్రెషన్ బయట చూపెట్టకపోయేటోన్ని. నాకు అప్పుడప్పుడు అయ్యేది. బాగా కోపం వచ్చేది. ఒక్కసారి బర్స్ట్ అయిపోయేటోన్ని నేను. కానీ మాక్సిమం చూస్తే సేల్ విషయంలో మాత్రం నాకు ఎలాంటి తిరుగు లేకుండే. దట్స్ ఇట్. థాంక్ యూ.